కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత 22 నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు గాని ప్రజలకు ఇచ్చిన హామీలు గాని ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం ఇదంతా చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎన్ని కోట్లు, వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా కుల్లా వివరించి చెప్పుతందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలం మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ ఉన్న కార్డు పంపిణీ కార్యక్రమం చేస్తాం. మా కార్యకర్తలతోటి మా కార్పొరేటర్లతోటి అందరితో కూడా. ఏది ఏమైనా నేను చూసిన నా జీవితంలో నాకు 73 ఏళ్ళు వచ్చినాయి. నేను రకరకాల ప్రభుత్వాలను చూసినా కానీ ఇంత మోసపూరిత ప్రభుత్వాన్ని నేను చూడలే. అసలు ఎందుకంటే మాయమాటలు చెప్పిండ్రు, బాండ్లు రాసిచ్చారు, గుళ్ళలకు పోయి ఒప్పంద పత్రాలు రాసిచ్చారు. ఈ గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని మహిళలకు మోసం చేసిండ్రు, యువతకు మోసం చేసిండ్రు, స్కూల్ పిల్లలకు మోసం చేసిండ్రు, కాలేజీలకు మోసం చేసిండ్రు. ప్రతి ఒక్కరికి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మోసం చేయను లేనేలేరు. ప్రతి జాగల మోసమే. కాంగ్రెస్ అంటేనే మోసం. అదే మా కేసీఆర్ సార్ ఉన్నాడు. మేము తెలంగాణ రాకముందుకు హామీలు ఇవ్వకున్నా, రాసి ఇవ్వకున్నా, ఎజెండాలు పెట్టకున్నా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసాడు. దళిత బంధు ఎజెండాలు పెట్టలే కానీ దళితులకు ఇచ్చిండు 10 లక్షలు దళితులను గొప్పలం చేయాలని. ఇట్లా రైతులకు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు మా కేసీఆర్. మా కేటీఆర్ యువకులను ఎంతో మంది 3 లక్షల ఉద్యోగాలున్న ఐటీ ఉద్యోగాలను ఈ రోజు 9 లక్షల దాకా తీసుకుపోయిండు. ప్రపంచంలోనే మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఉంటే కూడా భారతదేశంలో అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలని కూడా వాళ్ళ హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ గారు. ఎక్కడ చూసినా శ్యామలం ఉండే. భారతదేశమే అబ్బురపోయింది. తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేస్తుంది, కేసీఆర్ ఎట్లా చేస్తున్నాడు, డబ్బులు అడికలు తెస్తున్నాడు, ఇంత అభివృద్ధి ఎట్లా చేస్తున్నాడు, ఒక అన్నపూర్ణ రాష్ట్రాన్ని చేసిండు. భారతదేశంలోనే ఒకనాడు పంట అంటే పంజాబ్ ఉండే, హర్యానా ఉండే, వాళ్ళను కూడా మించి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన కేసీఆర్. ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు. రైతుల గుండెలల్లా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్, యువకుల గుండెలల్లా కేటీఆర్ కేటీఆర్ కేటీఆర్. అంత పని చేసిండ్రు, అంత అభివృద్ధి చేసిండ్రు, అంత డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు చూస్తే 22 నెలలు అయ్యింది. ఎక్కడ చూసినా ఘోరమే. యాడేసిన గొంగడి ఆడనే. ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దానికి పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు, ఒక అపార్ట్మెంట్ అమ్మతలేదు, ఒక గజం అమ్మతలేదు. రైతులైతే బిడ్డ పెళ్లి చేస్తే కూడా అప్పుడు పోతలేదు. అంత ఘోరం అయిపోయింది. అసలు కరోనా కంటే కూడా అధ్వానమే. కరోనా మంచిగుండే. కరోనా 2 ఏళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి, బిజినెస్ అయింది, వ్యాపారాలు నడిచినాయి, అన్ని బంద్ ఉన్నా నడిచినాయి, పైసలు ఆడినాయి. ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు, పైసలే కనిపిస్తలేవు. ఓ మాయమైనట్టేనా, ఓ మంత్రం చేసినట్టేనా, ఇదంతా ఎందుకైంది వచ్చిందంతా అని ప్రజలందరూ కూడా డిస్కషన్. అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం, అంత పెద్ద పంట పండింది, అంత అభివృద్ధి, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఇండియా లెవెల్ బిల్డర్ అంతా వచ్చి హైదరాబాద్కి వచ్చినాయి. ఎత్తైన 58 అంతరాల బిల్డింగ్లు కట్టిరు. అమ్ముడు పోయినాయి. ప్రపంచమంతా హైదరాబాద్ అంటే ఒక సింగపూర్, న్యూయార్క్ లెక్క చూసిరు దాన్ని. ఆ చుట్టూ దాన్ని అంతా బిత్తరపోయింది, బోసిపోయింది. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది. బిల్డర్స్ అంతా అవుట్ అయిపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా. కాబట్టి మనం అంతా ప్రజలు కూడా అందరు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా, రాబో ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్ళకు ఓటు వేయకుండా ఓటుతోటే బుద్ధి చెప్పి మనం మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మనం పాత రోజులకు మళ్ళా రావాలి. మనం మళ్ళా కేసీఆర్ మళ్ళా సీఎం కావాలి. మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ కూడా జూబ్లీహిల్స్ లో కూడా వాళ్ళు ఎంత చేసినా, ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోసపూరిత పదార్థం, వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓటు అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా. అందరికి కూడా జై తెలంగాణ, జై కేసీఆర్.